హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ మార్కెట్ ఛానల్. నా పేరు మహేశ్వరి. ఈ రోజు మనం బెల్స్టార్ మైక్రో ఫైనాన్స్ లిమిటెడ్ ఐపీఓ గురించి తెలుసుకుందాం. సో 1988 లో ఇన్కార్పొరేట్ చేసినప్పటి నుండి మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కల్పనా శంకర్ కొనుగోలు చేసినప్పటి నుండి బెల్స్టార్ వేరియస్ లోన్ ఆఫరింగ్స్ ద్వారా రూరల్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్ లో ఉమెన్ ఎంటర్ప్రీనర్షిప్ అండ్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ ను ప్రాంప్టింగ్ ద్వారా సోషల్ రెస్పాన్సిబిలిటీకి సమర్థిస్తుంది. సో క్రిసిల్ రీసెర్చ్ ప్రకారం December 31, 2023 నాటికి దాని అసెట్ అండర్ మేనేజ్మెంట్ AUM బేస్ గా బెల్స్టార్ మైక్రో ఫైనాన్స్ లిమిటెడ్ ఇండియాలో 9th లార్జెస్ట్ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ. మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ NBFC MF గా ప్రౌడ్ గా ర్యాంక్ పొందింది ఈ కంపెనీ. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ SHG లెండింగ్ మోడల్ గా స్ట్రాంగ్ ఫోకస్ తో ఇది దాని గ్రాస్ లోన్ పోర్ట్ఫోలియోలో స్ట్రాంగ్ ఫోకస్ ను కలిగి ఉంది. బెల్స్టార్ 19 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ లో 729 డిస్ట్రిక్ట్స్ లో పనిచేస్తుంది. 1009 బ్రాంచెస్ మరియు 10,169 ఎంప్లాయీస్ తో కూడిన డెడికేటెడ్ టీమ్ ని కలిగి ఉంది ఈ కంపెనీ. December 31, 2023 నాటికి కంపెనీ సుమారు 2.67 మిలియన్ యాక్టివ్ కస్టమర్స్ కు సర్వీసెస్ ని అందిస్తుంది. బెల్స్టార్ మైక్రో ఫైనాన్స్ లిమిటెడ్ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డీటెయిల్స్ కనుక మనం చూసుకుంటే ఫైనాన్షియల్ ఇయర్ 2021, 22 అండ్ 23 లో టోటల్ రెవెన్యూ వచ్చేసి 2021 లో 5,514.04 crores, 2022 లో 7,272.29 crores, 2023 లో 10,312.61 crores. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి 2021 లో 466.51 crores, 2022 లో 451.29 crores, 2023 లో 1,303.25 crores. అండ్ క్యాష్ ఈక్విటీ వచ్చేసి మనకి 2021 లో 4,521.23 crores, 2022 లో 7,218.36 crores, 2023 లో 12,812.45 crores. నెట్ వర్త్ వచ్చేసి 2021 లో 8.61 crores, 2022 లో 5.27 crores, 2023 లో 11.93 crores. ఇవి బెల్స్టార్ మైక్రో ఫైనాన్స్ కంపెనీ యొక్క ఐపీఓ డీటెయిల్స్. మీరు ఒకవేళ ట్రేడింగ్ కి కానీ ఇన్వెస్ట్మెంట్ కి కానీ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలి కూడా కింద డిస్క్రిప్షన్ ఒక లింక్ ఇవ్వబడింది. ఆ లింక్ ద్వారా మీరు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మరియు షేర్ చేయండి, మరిన్ని వివరాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.